సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. స్టాక్ మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అందరి లైఫ్లో కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అదే టైం. టైం అనేది స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు నువ్వు ఒక స్టాక్ ఆర్ ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్లో అయినా సరే ఎన్ని రోజులు హోల్డ్ చేస్తున్నావు, ఎప్పుడు ఎంటర్ అవుతున్నావు, సమయం ఏ టైంలో ఎంటర్ అవుతున్నావు, ఏ టైంలో ఎగ్జిట్ అవుతున్నావు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పవర్ ఆఫ్ టైంని కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను. మీరు కూడా రిజోనేట్ అవుతే పక్కా ఇది నలుగురితో షేర్ చేయండి. మీరు కూడా మీకు ఏమైనా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకటి కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఒక స్టాక్ని అమ్మడం టూ ఎర్లీ. చాలా మటుకు ఏంటంటే, ఒక స్టాక్ మనం కొంటాము, 100 రూపాయలకు కొంటాము, అది 80 రూపాయలకు పడిపోయింది, తర్వాత ర్యాలీ పోయింది, మొమెంటం పోయింది, ఆ తర్వాత స్టాక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. మనం ఏంటంటే ఒక 6 నెలల నుంచి 20% లాస్లో చూస్తున్న స్టాకు రికవర్ అయిందనుకోండి, మళ్ళీ 100 టచ్ కాగానే అమ్మేస్తాం. బట్ అది రికవరీలో ఉంది. ఈ ఫండమెంటల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయి, బట్ కొన్ని రోజుల నుంచి అవుతా ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ రికవరీ నెక్స్ట్ 100 కాదు, మనం 100 దగ్గర అమ్మేసాం, బట్ ఇట్ విల్ గో టు 120, 130, 140, 150 తర్వాత రిలీజ్ అవుతాం. సో ఈ కేసులో మనం ఏం చేసాము, తొందరగా అమ్మేసాం. సో ఇక్కడ హోల్డ్ చేసేదానికన్నా కూడా చేస్తాం. ఇది చాలా కామన్గా అందరు చేసే తప్పు అనమాట. సో నువ్వు చేస్తే కొన్ని స్టాక్స్ నెక్స్ట్ ర్యాలీ అనేది 20, 30, 40, 50% కూడా వెళ్తూ ఉంటాయి. సో అందుకే అమ్మేప్పుడు కూడా కొన్ని కేసుల్లో ఆ స్టాక్కి అసలు పొటెన్షియల్ లేకుంటేనే మాత్రమే అమ్మండి. సమ్ టైమ్స్ మనం అమ్మాక పర్ఫార్మెన్స్ వస్తుంది. అందుకే ఏవైనా స్టాక్స్, అందుకే నేను చెప్పేది ఏంటంటే 7-8 స్టాక్స్ ఉంటే నువ్వు ప్రతి స్టాక్ మీద కొంచెం రీసెర్చ్ చేయడానికి టైం ఉంటుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాటి యొక్క ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, నంబర్స్ ఎలా ఉన్నాయి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుందా, కెపాసిటీ వస్తుందా, కొత్త కాంట్రాక్ట్ వస్తున్నాయా, అన్నీ మెన్షన్ అవుతాయి. అది ఒక్కసారి ఐడియా ఉంటే నువ్వు ఎప్పుడు అమ్మాలో నీకే తెలుస్తుంది. సో టైం, సెల్లింగ్ ఆఫ్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మార్కెట్. సెకండ్, మోస్ట్ ఆఫ్ ద ఈక్విటీస్ ఏంటంటే 15 సంవత్సరాలు హోల్డ్ చేసామంటే లాసెస్ అన్నీ డిసపియర్ అని చాలా మటుకు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ స్టాక్ కూడా పర్మనెంట్గా ఉండదు నెగిటివ్లో. సో ఎవరైతే ఈక్విటీలో అందుకే టైం అంటాం, ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒక సెక్టర్ మూమెంటం లేకపోతే ఆ సెక్టర్ సైక్లికల్ సెక్టర్ అయితే టైం పడుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ యావరేజెస్ తీసుకుంటే మార్కెట్ రిటర్న్ డేటా ప్రకారం మాత్రం ఎప్పుడు కూడా అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. చాలామంది ఏంటంటే హోల్డ్ చేయరు, ఎంత వొలటిలిటీ ఉన్నా కానీ అవన్నీ మార్పులు వస్తాయి. సో లాంగ్ టర్మ్లో చూసుకుంటే పక్కా రిటర్న్స్ బెటర్ ఉంటాయి. అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో టైం అన్నాను, ఎప్పుడు కొనే టైం ఏంటంటే మనము దీపావళికి, దసరాకి సేల్ అవుతాయి, ఆ సేల్లో కొంటాము చాలా వస్తువులు ఆగి. మరి స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ క్రాష్ అయినప్పుడు ఎందుకు కొనము, దాన్ని ఎందుకు ఒక సేల్ లాగా చూడము? అది మారాలి మనందరం. ఏదైనా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ కూడా మార్కెట్ మొత్తం పడిపోతే క్రాష్ వస్తే కొనాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే నీకు మంచి ప్రైస్లో నువ్వు అనుకున్న స్టాకు, అనుకున్న ఇండెక్సే కానీ, మార్కెట్లో కానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్ కానీ తక్కువ ప్రైస్లో అవైలబుల్ అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ ర్యాలీలో యూ విల్ గెట్ వండర్ఫుల్ రిటర్న్స్. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌన్ సైడ్స్ వచ్చినా కానీ యూ విల్ నాట్ గోయింగ్ టు లాసెస్ అన్నమాట. సో ఇది థర్డ్ లెసన్. అండ్ ఫోర్త్ వచ్చేసి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ సొంత పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కనబడదు, డబుల్ ట్రిపుల్ అవ్వదు డబ్బులు. బట్ 7th, 8th, 9th, 10th ఇయరే మనీ ఎప్పుడైనా డబుల్ అవుతుంది. సో చాలా స్టాక్స్ కూడా, కంపెనీస్ కూడా కొన్ని సంవత్సరాలు అలాగే ఉండి తర్వాత 5-10 టైమ్స్ పెరుగుతాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటుంది. ఆ కంపెనీ బిజినెస్ మోడల్ మెచ్యూర్ అవ్వడము, సడన్గా ఆపరేటింగ్ లివరేజ్ కిక్ అవ్వడము, ఒక స్కేల్ వరకు ప్రాఫిట్ తక్కువ ఉంటుంది, ఆ స్కేల్ తర్వాత పెరిగితే వచ్చే సేల్ అంతా కూడా లాభాలు ఎక్కువ జనరేట్ చేస్తుంది. అదొకటి జరుగుతూ ఉంటుంది. అండ్ ఎటువంటి సైకిల్స్ అయినా సరే వర్స్ట్ సైకిల్స్ ఒక సెక్టర్కి కానీ అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనము
ఓపిక అనేది చాలా మటుకు కొన్ని స్టాక్స్కి అవసరం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనము పీక్ ఉన్నప్పుడు ఎంటర్ అవుతూ ఉంటాం, మార్కెట్లో యూఫోరియా ఉన్నప్పుడు ఎంటర్ అవుతూ ఉంటాం. ఇది అందరూ చేసే పెద్ద తప్పు. స్టాక్ మార్కెట్కి లాస్ట్ నష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉండడము, లాభాల్లో ఉండడం, వచ్చి డబ్బులు పెట్టడం అనే సైకిల్ అనేది ప్రతి 100లో 50-60 మంది చేసే పని ఇది. ఎందుకంటే బై ద టైమ్ యూ ఎంటర్డ్, స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే తీసుకున్నా కానీ చిన్న పొజిషన్స్ తీసుకోవాలి, పెద్ద పొజిషన్స్ తీసుకోకూడదు. ఆ విషయం చేయరు. ఎలాగో పెరుగుతుంది కదా అని చెప్పేసి యూఫోరియా ఉన్నప్పుడు మొత్తం తీసుకెళ్ళి డబ్బులు అప్పు తెచ్చి మరీ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత యూఫోరియా పోతుంది, మార్కెట్ కరెక్షన్ ఉంటుంది, సైకిల్, నువ్వు పెట్టిన డబ్బులు నెగిటివ్ వెళ్తావు, అక్కడ అప్పు తెస్తే నెట్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది. దెన్ అందరూ కూడా స్టాక్ మార్కెట్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నో, బ్లేమ్ చేయడం కన్నా కూడా మన డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఓన్లీ టైం గురించి చెప్తున్నాను, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, క్వాలిటీ ఉంది, చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఏంటంటే సమయం అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఎంట్రీ టైం నుంచి, సెల్లింగ్ టైం నుంచి, ఎన్ని రోజులు హోల్డింగ్ చేసే టైం నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే స్టాక్ మార్కెట్లో టైమింగ్ ఎంత ఇంపార్టెంటో, టైం ఇన్ ద మార్కెట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని అందరూ చెప్తూ ఉంటారు. అది నిజం. మీకు కూడా మీ టైం స్టోరీస్ ఇన్ స్టాక్ మార్కెట్ ఏమైనా ఉన్నాయా, టైమింగ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే కంపల్సరీ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.